ఎక్కడన్నా ఉంటే కనుక అందరితో కూడా చెప్పేటటువంటిది ఒకే మాట. ప్రేమించినప్పుడు విపరీతంగా ప్రేమించేస్తారు. అరే బాబు ఐ లవ్ యూ, యూ లవ్ మీ, మన ఇద్దరం లైలా మజ్నూన్ అన్నట్టుగా ప్రేమించేస్తారు. తల్లిదండ్రుల దగ్గరికి వచ్చేటప్పటికి బిక్కు బిక్కుమంటారు. ఇక్కడ ఇంకో మగాడిని బక్రా చేస్తారు. ఏమ్మా ఎలా కనిపిస్తున్నారు నీకు? చేసినటువంటి తప్పు మీ తల్లిదండ్రులది, అక్కడ ప్రేమను అంగీకరించకుండా బలవంతంగా ఇంకో పెళ్లి చేసినటువంటిది మీ తల్లిదండ్రులది 50% తప్పు అయితే కనుక ఇంకో మనిషిని పావులాగా వాడుతూ ఈ పెళ్లిని తూతూ మంత్రం పెళ్లిగా మార్చినటువంటి నీది కూడా సరిసమానమైనటువంటి తప్పు, దానికి మించినటువంటి తప్పు. నువ్వు ఏం చేసావు? మీ తల్లిదండ్రుల ప్రాణాలు పరువు కాపాడటం గురించి పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు పెళ్లి చేసుకుని ఎవరిని ఉద్ధరిస్తున్నావు? నీకు ముందుగానే తెలుసు ఈ మనిషి బయటకు కక్కడు, మనసిప్పి మాట్లాడు, భరించలేక సీక్రెట్గా సంతకాలు పెట్టేస్తే కనుక కూల్గా జారుకుందాం అనుకుంటారు. నేను ఇప్పటికీ ప్రసాద్ తరపున నిలబడతాను. నీకు ఎట్టి పరిస్థితుల్లో ఆ పక్కన ఉండేటటువంటి వాడు ఎవడైతే డైవర్స్ తీసుకుని వాడు కర్మకాలినట్టు వాడు ప్రవర్తించి ఇంకో ఆడపిల్ల జీవితం నాశనం చేశాడో వాడికి కూడా బుద్ధి చెప్పేటటువంటి విధంగా మేము ముందుకు వస్తాము. ప్రసాద్ ఎక్కడైతే ఉన్నాడో అక్కడే నిలబడతాడు. నువ్వు ఏదైతే సులభదాయకం అనుకున్నావో, ఈజీగా అనుకున్నావో, బయట పారిపోదాం అనుకున్నావో అది జరిగేటటువంటి ప్రసక్తే లేదు. ఎప్పటి వరకు సార్ ప్రసాద్ జీవితాన్ని కూడా మీరు నాశనం చేస్తారని ఎవరన్నా ప్రేక్షకులు మమ్మల్ని అడిగితే కనుక ప్రసాద్ పరువుకి విలువలకి ఇంపార్టెన్స్ ఇచ్చేటటువంటి వ్యక్తిగా మా అందరికీ అర్థమయ్యాడు. పెళ్ళేడినటువంటిది ఒక గౌరవప్రదమైనటువంటి ఒక తంతుగా వ్యవహరించేటటువంటి ఒక బుద్ధి ఉన్నటువంటి ఒక వ్యక్తి. నువ్వు బుద్ధిహీనరాలివి, నీకు బుద్ధి లేదు. ఏ తల్లిదండ్రుల గురించి అయితే కనుక నువ్వు పెళ్లి చేసుకున్నావో ఆ తల్లిదండ్రులు నీకు బుద్ధి గడ్డి పెడతారు, వాళ్ళే నీకు సమాధానం చెప్తారు. ఆ తర్వాత బాల్ ఈజ్ ఇన్ ప్రసాద్స్ కోర్ట్. అప్పుడు విడాకులు తీసుకుంటాడా లేదా అన్నది ప్రసాద్ అప్పుడు ఆలోచిస్తాడు. అప్పుడు వరకు ఇలాగే ఉంటుంది ఈ వ్యవహారం. ఏమంటావు ప్రసాద్? రైట్, అలాగే ఉంది. నువ్వు నిన్ను వదలమని అనట్లే ప్రసాద్, నేను యాంటీ క్లైమాక్స్ ఇస్తున్నాను. నేను చెప్పేది ఏంటంటే, ఎందుకయ్యా నీ మనసులో లేనప్పుడు నీ జీవితాన్ని ఎందుకు నువ్వు నాశనం చేసుకుంటావు? నువ్వు బయటకు వెళ్ళి నీ గురించి వెయిట్ చేసే ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు కదా అనే యూజువల్ లైన్లో నేను ట్రావెల్ చేయాలని అనుకోవట్లేదు. ఎందుకంటే ఇలాంటి ఆడపిల్లలు ఎక్కడున్నా కూడా వాళ్ళందరూ ఇటువంటి ప్రోగ్రామ్ చూడాలి, ఇటువంటి వ్యవహారాన్ని చూడాలి. దీని ద్వారా అటువంటి ఆడపిల్లలకి బుద్ధి రావాలి, ఇటువంటి ఈ అమ్మాయికి కూడా బుద్ధి రావాలి. ఈ పెద్దలు ఇటువంటి పెళ్లి చేశారు అనేది వాళ్ళు చెప్పే సంజాయిషి వాళ్ళు చెప్తారు, నువ్వు చెప్పేటటువంటి అంశం నువ్వు చెప్తావు. అప్పటికి ప్రసాద్కి మనసు చల్లబడితే కనుక విడాకులు ఇస్తాడు. పైపెచ్చు కంపెన్సేషన్ కూడా నువ్వు అతనికి ఇవ్వాలి. ఒకప్పుడు రేపొద్దున అతను విడాకులు ఇచ్చేటట్టు అయితే కనుక మీరు చేసినటువంటి మోసానికి, అతని జీవితాన్ని నాశనం చేసినందుకు అతను ఎంత కంపెన్సేషన్ అడిగితే కనుక ఒక చీటింగ్ కేసు ద్వారా అంత కంపెన్సేషన్ మీరు ప్రొవైడ్ చేయవలసినటువంటి అవసరం కూడా ఉంది. ఇది అంత ఈజీ కాదు, అంత ఈజీగా తప్పించుకోవడానికి అవకాశం లేదు. ఓకే సార్, మీరు చెప్పినట్టుగానే చేద్దాం సార్. మీకు ఒకటే చెప్తున్నాను, మేమైతే అమర ప్రేమికులం. మా ప్రేమని ఎవ్వరు విడదీయలేరు. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, ఐ డోంట్ కేర్. ఓయ్ హలో, ఇంకో నీకు ఒకటే చెప్తున్నాను, మంచితనానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది.